దశల వారీగా చేసుకెళ్తారు వీళ్ళు. నెక్స్ట్ మంత్ లో అన్న క్యాంటీన్లు, ఆ తర్వాత బస్సు, ఇవి నెక్స్ట్ మంత్ లోకి వచ్చేయచ్చు. బస్సు అన్న క్యాంటీన్ వచ్చే నెలకి చేసేయచ్చు. అవి రెండు చేసి ఆ తర్వాత అవి వెళ్తారా ఇది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా అయితే అమ్మఒడి ఇప్పుడు డబ్బులు పడాలి. ఇప్పుడు జగన్ టైంలో అమ్మఒడి స్కూల్స్ తెరిచిన టైంలోనే కదా వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మఒడికి సంబంధించిన డబ్బులు పడాలి. వీళ్ళు అందులో ఒకటి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే దాదాపుగా ఎంతమంది ఉంటారనేది తేడా. ఎన్ని లక్షల మంది ఇద్దరు చూసుకున్నా ఆ లెక్కన ఇద్దరు లేదు వీళ్ళు, ఉంటారు కదా. కాబట్టి అందులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అనలేదు, అందరికీ అన్నారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చింది అందరికి ఇచ్చారు జగన్. ఇది అన్ని ఏ స్కూల్ వాళ్ళకైనా, ప్రైవేట్ స్కూల్ కైనా గవర్నమెంట్ స్కూల్ కైనా. రేపు ఎట్లా ఇస్తారో చూడాలి. దాంతో మహిళలకు కూడా 1500 నిరుద్యోగ వృత్తి. బీసీలకు ఇచ్చిన హామీ కూడా ఏమన్నా లేట్ ఉందా? దానికి ఒక డేట్ ఏం పెట్టలేదా, ఒక డెడ్ లైన్? అసలు ఏ హామీకి డేట్ పెట్టలా. 100 రోజుల్లోపు చేస్తామని ఇప్పుడు వాళ్ళిద్దరితో చూశాక అనుభవంతో ఆగినట్టున్నారు. కర్ణాటకను తెలంగాణలో 100 రోజులని చేస్తామని ఎవరికి ఏమి చేయక జనాలు చేస్తే ఇట్లా తింటున్నారు. కాబట్టి అందుకని హామీలు అయితే ఇచ్చారు కానీ ఇన్ని రోజులని డెడ్ లైన్ పెట్టలా. కాబట్టి మేబీ టైం తీసుకోవచ్చు. రెండు అంశాల్లో మిత్రపక్షమైన జనసేన నుంచి అన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకటి, రివెంజ్ పాలిటిక్స్ మీద ఒకవేళ అగ్రెసివ్ గా వెళ్ళినా, ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరిగిన